మీరు అడిగినట్టుగానే డ్రై అయిన చికెన్ పీస్. అదొద్దు, హాట్ చిల్లీ చికెన్ నీకోసం. మిమ్మల్ని చూస్తుంటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్లా ఉన్నారు. ఐశ్వర్యరాయ్ కాదు, లక్ష్మీరాయ్లా ఉన్నారు. అదేవత్తి ఆమె ఒక సూపర్. చూసావు సంజు, ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాడు వీడు. నా ట్రీట్ ఎలా ఉంది? ఓ వెరీ నైస్. ఎలా ఇవ్వు రేయ్, మీ ఇద్దరికి చెబుతున్నాను, ఇది నాట్ ట్రీట్. బిల్ నేనే పే చేస్తాను, ఇది నేను ఇచ్చిన ట్రీట్ రా. నీలాంటి వాడు బిల్లు పే చేస్తే తినాల్సిన కర్మ నాకు పట్టలేదురా ఫూల్. ఓకే. ఈరోజు చిన్న పార్టీ, రేపు పెద్ద పార్టీ ఇస్తాను. మామా ఏంట్రా కొంచెం ఆవేశపడ్డాను రా. ఈ బిల్లు నువ్వే పే చేసాయి. నాకు ముందే తెలుసురా నీ గురించి, నువ్వు ఎప్పుడురా బిల్ పే చేసావని. సంజు ఇంకో ఐస్ క్రీమ్ తిను. మామా నువ్వు ఒక్కసారి కమిటీ అయితే ఎవరి మాట వినో నాకు తెలుసు. బిల్ నువ్వే పే చేసావు. అది కాదురా, నువ్వు ఆశపడ్డావు కదరా, నువ్వే ఇవ్వు. నా వల్ల కాదురా, నీ మాట కాదు. నేను ప్లీజ్ నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటా. తినేసి పారిపోదాం అనుకుంటున్నారా? దొంగ వెదవలారా, డబ్బులు అయిరా. ఏమైంది సార్? బిల్లు పే చేయకుండా పారిపోతున్నారు మేడం. చూడడానికి డీసెంట్ గా ఉన్నారు కానీ మోసం చేస్తున్నారు. ఏంది బిల్లా? పర్సు పోయింది. వావ్, మిమ్మల్ని నమ్మి వచ్చినాను చూడు. కూల్. వాట్ ఇస్ దిస్ అంజనా? ఈ రంగా ఉండగా భయం ఎందుకు? ఈ ఫ్రాడ్ గాళ్ళు నమ్మితే జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది. వాట్ ఇస్ ద బిల్ అమౌంట్? 6,000 సార్. జస్ట్ 6,000. యాజ్ అన్ అమెరికన్ రిటర్న్ నాకు ఈ డబ్బులన్నీ బుల్షిట్ తో సమానం. ఇందులో 7,000 ఉన్నాయి. 1000 టిప్పు తీసుకుని కోట దాకి పడుకో. కమాన్ సంజు, దట్ ఈస్ రంగా. ఓకే, 1 minute. సంజనాతో నా మీద లేనిపోని కట్టుకథలని చెప్పి నా ఇమేజ్ స్పాయిల్ చేద్దాం అనుకున్నారు కదరా. ఈ రోజుని మీ క్యాలెండర్ లో నోట్ చేసి పెట్టుకోండి. మీకంటే డబ్బు, పేరు, కీర్తి అన్ని సంపాదించి సంజన మాత్రమే కాదు, వేరే ఎటువంటి తక్కువ ఫిగర్ మిమ్మల్ని చూడకుండా నేను చేయకపోతే నీ ఎవ్వరే నా పేరు రంగా కాదు. కమాన్ సంజు. సారీ మామా. నో ప్రాబ్లం మామా, నో ప్రాబ్లం. వాణ్ణి వాడిని ఎందుకు అలా కొడుతున్నారు? వీడంతా పనిచేస్తాడో తెలుసా? సంజు, నేనే గురువుని మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ వెనకాలే రేసు గుర్రాల తిరుగుతున్నారే బిల్లా, రంగా, పవన్ అనే 3 కుర్రాళ్ళు. వాళ్ళకింతకు ముందే పెళ్ళైపోయింది. దీనికే అలా షాక్ అయిపోతారేంటి? వాళ్ళకొక్కొక్కళ్ళకి 2 పిల్లలున్నారు. ఎస్. ఇంకో ముఖ్యమైన విషయం, మా నలుగురిలోనూ ఒరిజినల్ బ్యాచిలర్ నేనే. అంత చెయ్యకూడదు తప్ప నేనేం చేశాను రా? వీడు చేస్తే మరి చంపేయాలి, మమ్మల్ని ఇరికించకుదురా. ఇలా మనలో మనం చాడీలు చెప్పుకుంటే మధ్యలో ఎవరు? రేయ్ ఆగండి. అందరిలోనూ టాలెంట్ ఉంది. నాలోనూ టాలెంట్ ఉంది, నీలోనూ టాలెంట్ ఉంది, వాళ్ళలోనూ టాలెంట్ ఉంది, వీళ్ళలోనూ టాలెంట్ ఉంది. అందరూ లైన్ వేద్దాం. ఎవడికి చిక్కితే వాడు పికప్ చేసుకుంటాడు. డీల్ ఆర్ నో డీల్? డీల్. రండిరా. ఇదంతా నేను తీసింది. ఫోటోగ్రఫీ అంటే నాకు ప్రాణం. ఇది మైసూర్ లో తీసిన, ఇది ఆగ్రాలో తీసిన. మరి ఇది ఎక్కడ తీశారు? రండి, ఇది సౌత్ ఆఫ్రికాలో తీసిన. ఏ ఫోటో తీసినా లైవ్ గానే తీస్తా. వావ్, పికాసో రవివర్మల్ని మీరు ఓవర్టేక్ చేశారు మేడం. బుర్రలేనోడా, వాళ్ళందరూ చిత్రకారులు, ఈవిడ ఫోటోగ్రాఫర్ రా. రండి. ఈ స్నేక్ ఫోటో తీసినప్పుడు మస్తు కష్టపడినా. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ పిల్లి చాలా అందంగా ఉంది. అది పులి. తీస్తున్నారా? ఈ చిలకని ఆస్ట్రేలియాలో తీసిన. చెప్తుందా? ఐ డిడ్ లైవ్ ఫోటోగ్రఫీ. అన్ని రకాల ఫోటోలు తీసిన. కానీ చాలా రోజులుగా ఒక ఆశ మిగిలిపోయింది. ఏంటది? గొరిల్లా లైవ్ స్టోరీ తీస్తే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో విన్ అవుతాను. అంతే కదా, దానికి ఎందుకు మీరు బాధపడుతున్నారు? బిల్లా ఉన్నాడు కదా, గొరిల్లా ట్రైనర్. చెప్పరా, నువ్వు చెప్పరా. అయ్యో, వీడికి గొరిల్లాకి ఎంత అటాచ్మెంట్ తెలుసా? వీడు హెల్త్ బాల్ తాగడు, గొరిల్లా బాల్ తాగుతాడు. ప్లీజ్ బిల్లా, ప్లీజ్ హెల్ప్ చేయవా? గొరిల్లా ట్రైనర్, 2 years ఎక్స్పీరియన్స్. మీరేం దిగులు పడకండి, మీరు గొరిల్లాని ఫోటో తీస్తున్నారు, అది కూడా రేపే.